హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. మేమైతే బుల్లంకి వెళ్తున్నామండి. మా మేనత్త గారు ఊరైతే వెళ్తున్నాము. వాళ్ళ మనవడినైతే ఉయ్యాల్లో వేస్తున్నారు. ఈ బ్రిడ్జి అయితే ధవళేశ్వరం బ్రిడ్జి అండి. ఆ బ్రిడ్జి మించే వెళ్తున్నాము. ఇది ధవళేశ్వరం నుంచి వెళ్ళే బ్రిడ్జి కదండి. దాని మించే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో అయితే నర్సరీలు ఇవన్నీ కూడా ఉంటాయండి. గోదావరి అయితే ఒక సైడ్ అంతా వాటర్ అయితే బాగుందండి. ఇంకో సైడ్ అయితే ఇలాగా నీటి తిప్పలతో కనిపిస్తుంది గోదావరి అంతా కూడాను. మేము మా హస్బెండ్ పిల్లలతో వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. మా మేనత్త వాళ్ళ ఊరు. మా అమ్మ నాన్నలు కూడా నిడదవోలులో పికప్ చేసుకొని మేమైతే బయలుదేరామండి. ఇదిగోండి నర్సరీలు ఇవన్నీ ఇవ్వకండి. మేము ఇంకా బుల్లంకి వెళ్ళే దారి అయితే వచ్చేసి మీకు ఇదిగోండి నర్సరీలు ఇవన్నీని ఫుల్ వీడియో అయితే నేను ఫుల్ వీడియోలో పెట్టానండి. ఇదైతే లెంత్ సరిపోదు కదా అనేసి. ఇదిగోండి నర్సరీలు ఇవంతా దారంతా నర్సరీలే. బుల్లంక దగ్గరలో ఇదిగోండి ఈ స్ట్రీటే వాళ్ళ హౌస్ ఉండేది. హౌస్ ఉండే స్ట్రీట్ అయితే ఇదేనండి. మేము కొంచెం ఎదరకొచ్చేసాం. మా నాన్నగారు ఇంక ఇక్కడ కాదు కొంచెం దాటుకుంటా వచ్చేసారు. అదిగోండి ఆ కారు వెళ్ళే వెహికల్ వెళ్తున్నాయి చూడండి. ఆ దారిలోంచే వెళ్ళాలి అంటే మళ్ళీ బ్యాక్ చేసుకుంటున్నాం. బ్యాక్ చేసి ఆ స్ట్రీట్లోంచి అయితే లోనకి కొంచెం లోనకి వెళ్ళాలండి. లోనకంటే మరీ లోనకి కూడా కాదు, నడుచుకొని వెళ్ళిపోయేంత డిస్టెన్స్ అయితేనే ఉంటుంది. మేమైతే ఇదిగోండి ఇది కూడా నర్సరీకి ఇవన్నీనండి కుండీలు ఇవన్నీ పెడుతున్నారు కదా అవి. ఇదిగోండి ఇది స్ట్రీట్ అండి. ఎదరికి కార్లు గట్ట కనిపిస్తున్నాయి కదండి. వాళ్ళ హౌస్ అయితే అక్కడ దగ్గరలో ఉంది. అప్పుడు బ్యాక్ చేసుకుని అయితే మేము ఇదిగోండి స్ట్రీట్లోకి అయితే వెళ్తున్నాము. ఈ వీళ్ళ ఇంటి దగ్గరగా కూడా మొక్కలైతే ఉంటాయండి. నర్సరీలే ఉంటాయి. ఇదివరకే మా చిన్నప్పుడైతే వెళ్ళేవాళ్ళం ఎక్కువ. ఇంకా మేము దగ్గర దగ్గర 5th అలా చదువుకుంటున్నప్పుడు నెక్స్ట్ 9th 10th అప్పుడు వెళ్ళాను. ఎక్కువ ఎప్పుడు వెళ్ళేవాళ్ళం అండి హాలిడేస్కి. ఇప్పుడైతే మేము వెళ్ళడం చాలా తక్కువ అండి. లాస్ట్ ఇయర్ వెళ్ళాను నాన్న తీసుకుని. మళ్ళీ ఇదిగో ఇప్పుడు వెళ్తున్నాను. పిల్లలు మా హస్బెండ్ అయితే ఇదే ఫస్ట్ టైం రావడం. ఇదిగోండి ఎవరో లోడ్ చేసుకుంటున్నారు మొక్కల్ని. వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటాయండి నర్సరీలు కూడా. వాళ్ళు కూడా బాగుంటుంది. మేము ఆ లోనకి వెళ్దామంటే కార్ పార్కింగ్ ఎదురు పెట్టేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.